హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీరు మీ ఖర్చులను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటారు. తద్వారా మీ ఫుడ్ ట్రక్ దాని ఖర్చులను భరించడానికి తగినంత డబ్బు సంపాదించే స్థాయికి త్వరగా చేరుకోగలదు మరియు చివరికి తెలివిగా వృద్ధి చెందుతుంది, దాని విలువను పెంచుతుంది. సరళత కోసం, మనం ఒక యూనిట్ అని పిలిచే ఒక వడ్డించే ఆహారానికి ₹100 అమ్మకపు ధర ఉందని అనుకుందాం. మీరు ఒక యూనిట్ ఆహారాన్ని ₹100కు విక్రయించినప్పుడు పదార్థాల ధర ₹54. అలాగే ప్యాకేజింగ్ కోసం ₹3 మరియు రవాణా కోసం మరో ₹3 జోడించండి. కాబట్టి మీరు విక్రయించే సేర్వింగ్స్ సంఖ్యతో మారుతూ ఉండే మీ వేరియబుల్ ఖర్చులు ప్రతి యూనిట్కు సుమారు ₹60. ఇప్పుడు మీరు ఎన్ని యూనిట్లను విక్రయించినా స్థిరమైన ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు ఒక యూనిట్కు ఆహారాన్ని ₹100కు విక్రయించినప్పుడు మీ ట్రక్కుకు పార్కింగ్ స్థలాన్ని అద్దెకు ఇవ్వడానికి ₹1, గ్యాస్, విద్యుత్, నీరు వంటి వినియోగాల కోసం మరో ₹4, మీ కార్మికులకు చెల్లించడానికి ₹7 వరకు కేటాయించండి. మీరు బయటి కార్మికులను నియమించుకుంటే, మీరు రుణం తీసుకుంటే, మీరు చెల్లించాల్సిన వడ్డీకి అదనంగా ₹1 చేర్చండి. ఇవన్నీ ప్రతి యూనిట్కు సుమారు ₹13 స్థిర ఖర్చులను జోడిస్తాయి. మీరు స్థిర మరియు అస్థిర ఖర్చులు రెండింటినీ కలిపినప్పుడు ₹100కు విక్రయించే ప్రతి ఒక్క ఆహారాన్ని తయారు చేయడానికి మీకు ₹73 ఖర్చు అవుతుంది. అంటే మీరు విక్రయించిన ప్రతి యూనిట్కు ₹27 లాభం పొందుతారు. అయితే మీరు ₹9 పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి పన్నుల తర్వాత మీ లాభం యూనిట్కు సుమారు ₹18 ఉంటుంది. మీ నికర లాభాల మార్జిన్ 18% అని చెప్పడానికి ఇది ఒక సరళమైన మార్గం. ఇప్పుడు ప్రణాళిక భాగం కోసం మీకు 2 ఎంపికలు ఉన్నాయి. మీ లాభంలో కొంత భాగాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి లేదా ఆ డబ్బును మీ కోసం ఉపయోగించుకోండి. మీ లాభంలో సగం అంటే ₹9 స్టాక్ వంటి విషయాల కోసం తిరిగి వ్యాపారంలోకి పెట్టడం తెలివైన పని. అప్పుడు మీరు మిగిలిన ₹9ను మీ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. త్వరగా లాభం పొందడానికి మీ స్థిర ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. ఏదైనా అద్దెకు తీసుకునే బదులు మీ సొంత ట్రక్కు మరియు పరికరాలను ఉపయోగించండి. ప్రారంభంలో కార్మికుల ఖర్చులను ఆదా చేయడానికి కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయండి. రుణాలు తీసుకునే బదులు మీ సొంత డబ్బును ఉపయోగించుకోండి లేదా స్నేహితులు, కుటుంబం మరియు వ్యాపార భాగస్వాముల నుండి సహాయం పొందండి. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్థిర చెల్లింపుకు బదులుగా లాభాలలో వాటాను వారికి అందించండి. మీరు ఈ ఖర్చులను తక్కువగా ఉంచుకుంటే మీరు మొదటి నెలలోనే లాభం పొందడం ప్రారంభించవచ్చు. మీ వినియోగదారులు మీ ఆహార రుచిని ఇష్టపడినప్పుడు మరియు మీ వ్యాపారం పెరిగినప్పుడు దానిని నడపడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరం. మీరు మరిన్ని పదార్థాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది, మరిన్ని వస్తువులను తయారు చేయాలి మరియు పూర్తయిన స్టాక్ కోసం తగినంత డబ్బు ఉండాలి. ఇక్కడే తగినంత పని మూలధనం ఉండటం ముఖ్యం. ఇది మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీరు ఈ డబ్బును బ్యాంకులు లేదా స్థానిక సమూహాల నుండి పొందవచ్చు, కానీ మీ స్వంత ఆదాయాన్ని ఉపయోగించడం చౌకైన మార్గం. మీ లాభాలలో సగం వ్యాపారంలో ఉంచడం మరియు తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 2 పనులు చేస్తారు. మీకు పని చేయడానికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది మరియు మీరు మీ వ్యాపారం యొక్క విలువను పెంచుతారు. మీరు తిరిగి పెట్టుబడి పెట్టినప్పుడు మీరు పెద్ద ఆర్డర్లను నిర్వహించవచ్చు మరియు ఎక్కువ స్టాక్ను ఉంచుకోవచ్చు. ఇది మరింత వ్యాపారానికి దారితీస్తుంది. ఫలితంగా మీ వ్యాపారం యొక్క విలువ పెరుగుతుంది. ముందుకు చూద్దాం. మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవడం కొనసాగిస్తే మొదటి సంవత్సరం చివరిలో ప్రతి ట్రక్ లేదా ఆహార తినుబండార దుకాణం విలువ ₹15 లక్షల నుండి ₹18 లక్షల వరకు ఉండవచ్చు. మీ రుచి వినియోగదారులను ఆకర్షిస్తూనే ఉంటే మీ ఆహార తినుబండారాల విలువ ₹22 లక్షల నుండి ₹25 లక్షల కావచ్చు. మీరు మీ వ్యాపారంలోకి ఎంత ఎక్కువ డబ్బును తిరిగి పెడితే అంత ఎక్కువ క్రెడిట్ పొందవచ్చు, అంత ఎక్కువ అమ్మవచ్చు మరియు మీ వ్యాపార విలువ అంత ఎక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.